బట్ వాట్ ఇఫ్ అన్నట్లు ఒక థాట్ వచ్చి, ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా ఆలోచిస్తానని చెప్పేసి, సో ఆబ్వియస్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆలోచించుకుని ఉంటారు కదా. సో వాట్ ఇఫ్ నిఖిల్కి సినిమాలు ఒకవేళ లేదు, వర్కౌట్ అవ్వలేదు, లేదంటే నిఖిల్ డజంట్ వాంట్ టు మేక్ అంటే ఒక హీరో గాను లేదంటే క్యారెక్టర్ రోల్స్ గాను కంటిన్యూ అవ్వాలనుకోలేదు. సో దెన్ వాట్ ఈస్ యువర్ ఆప్షన్ బి? అసలు థాట్ ఉండిందా ఎప్పుడన్నా? అంటే ఫస్ట్ నేను స్పోర్ట్స్లో ఉండేవాడిని. నేను మా స్కూల్ ఫుట్బాల్ క్యాప్టెన్ అనమాట నేను. కానీ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలకు వచ్చేసానో ఇంకా సినిమా తప్ప నా మైండ్లో ఏం లేదు. ఇంకా ఏం చేసినా ఇంకా సినిమానే. దీనిపైన అంత లవ్ అంత ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు అంత కాన్ఫిడెంట్గా వచ్చాను. ఓకే. టిల్ డేట్ ఇప్పటిదాకా నీ భుజాల మీద ఏం లేదు, ఒక బరువు అనేది లేదు అనుకుంటున్నారు? టిల్ డేట్ గట్టిగా చలానికి ముందు. ఓకే ఓకే. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ స్టార్ టైటిల్ ఫిల్మ్స్. అంటే సో అది నీకు ఎనఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. జస్ట్ గోయింగ్ టు ద సెట్స్, సరదాగా క్యారెక్టర్స్ ఏదో ప్లే చేస్తున్నావు, సరదాగా టైం పాస్ అయిపోతుంది, వచ్చేస్తున్నావు, డన్. అంటే దో యూర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. బట్ ఇప్పుడు గట్టిగా చలం కానీ లేదంటే ఫ్యూచర్ లో చేసే మూవీస్ కానీ అక్కడ వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఓకే, నిఖిల్ స్టార్, యూ విల్ బి హెడ్లైనింగ్ ద ఫిల్మ్స్. సో ఇప్పుడు కంప్లీట్ గా సినారియో మారిపోద్ది. అంతకుముందు సరదాగా సెట్కి వెళ్ళేది, ఇప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యతతో సెట్కి వచ్చి అమ్మో ఇది చెయ్యాలి, లేదంటే నాకు నెక్స్ట్ నా కెరీర్ ఏంటి అనేది. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే చేంజింగ్ ద ఫిల్మోగ్రఫీ కెరీర్ రైట్ నౌ. సో ఇప్పుడు అంటే ఇప్పటిదాకా ఉన్న మైండ్ సెట్ ఇస్ ఫైన్, బట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? దిస్ ఈస్ అ వెరీ ఏమంటారు, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ టైం ఇప్పుడున్నది. ఇంతకుముందు ఉన్న ఆడియన్స్కి ఇప్పుడున్న ఆడియన్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. జనాలు ఆడియన్స్ సినిమాలు చూడడము ఇప్పుడు సినిమాలు చూడడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. మీరు ఇందాక అన్నట్టు అంటే మీరు ఆ సినిమాలో చేసేసారు, ఇదే పాట సినిమాలో చేశారు అన్నట్టే ఇప్పుడు యాక్టింగ్ విషయానికి వచ్చినా కూడా అరే సేమ్ అదే సినిమాలో చేసిన యాక్టింగ్ ఇక్కడ కూడా చేసాడు రా అంటారు. సో మనము దాన్ని మన ఓన్గా అంటే క్యారెక్టర్ని నా ఓన్గా నేను ఎంత చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ నేను ఎంత కొత్తగా చూపిస్తున్నాను అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో వాట్స్ యువర్ ఏజ్ నిఖిల్ రైట్ నౌ? How much do I look? లేదు, అది కవర్ చేస్తాను. చాలా చాలా యంగ్, ఏం పర్లేదు. I am 25. ఓకే ఫైన్. సో అంటే ఇప్పుడు రైట్ నౌ యూ వాంటెడ్ ఫిల్మ్ విత్ నాట్ ఎ మాస్ ఫిల్మ్. మాస్ సినిమా కాకుండా ప్రాపర్ కాన్సెప్ట్ ఫిల్మ్ తో వచ్చే ఫైన్. బట్ ఒక మాస్ హీరో గాను లేదంటే ఒక ఫిల్మ్ ఒక యాక్టర్ హూ కెన్ డూ సమ్ మాస్ హీరో మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ లాంటి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు డూ యూ ఫిట్ దట్, యూ విల్ ఫిట్ దట్ స్పెసిఫిక్ జానరా? 100%. ఓకే. నేను 100% ఒకవేళ నాకు ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్తో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఆ స్టోరీకి నేను కరెక్ట్గా సరిపోతాను అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా వచ్చేసి ఇప్పుడు నేను ఇదే లుక్లోకి వెళ్ళి నేను కమర్షియల్ సినిమా చేసేసి ఒక 2-4 కొట్టేసి 4 పాటలకి డాన్స్ చేసేస్తా అంటే ఎవరు నమ్మడు. అరే ఎవరెవరో బచ్చాడు ఇప్పుడు కమర్షియల్ 4 డైలాగులు కొట్టేసి హీరోయిన్ పట్టుకున్నా అంటే ఎవరు చూడరు. ఇప్పుడు ఒకవేళ ఆ క్యారెక్టర్ నాకు సెట్ అయింది, ఆ ఏజ్కి అంటే నా ఫేస్ ఆ క్యారెక్టర్కి సరిపోయింది అనుకుంటే ఐ కెన్ పుల్ దట్ ఆఫ్. దట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. అదే ఇప్పుడు మాస్ క్యారెక్టర్ చేసినా కూడా నా ఏజ్కి సరిపోయేటట్టు ఉంది అనుకోండి, ఐ కెన్ పుల్ దట్ ఆఫ్. ఓకే.